సుమా అంటే యుద్ధ విమానాలతో భారత్ పై దాడికి పాక్ ప్రయత్నం చేసింది, దాన్ని విఫలం చేశారంటే ఇప్పుడు ప్రస్తుతం మన అధికారులు ఏం చెబుతున్నారు? సుమా ప్రస్తుతానికైతే ఇటు మొదటి నుంచి కూడా నిన్న రాత్రి నుంచి కూడా మనం జమ్మూ కాశ్మీర్లోని ఎయిర్ బేస్కి సంబంధించి కూడా డ్రోన్లు మిసైల్ సహాయంతో కూడా పెద్ద మొత్తంలో వాటిని దాడి చేసే ప్రయత్నం చేసింది. కానీ మనకున్న S-400 సిస్టమ్ ద్వారా కూడా వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. చాలా సమర్థవంతంగా డ్రోన్ల దాడిని తిప్పికొట్టే ప్రయత్నం కూడా మన ఆర్మీ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం ఎక్కువ మొత్తంలో POKతో పాటు LOC ప్రాంతాలకు సంబంధించిన ఏవైతే పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన అటు రాజ్కోట్ కావచ్చు, వివిధ సంబంధించిన ఎయిర్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి మనకి చాలా కీలకమైనవి. ఇక్కడ నుంచి కూడా మనం గతంలో పాకిస్తాన్ దాడి చేసిన ప్రయత్నం చేసింది కాబట్టి వాటిని దాడి చేసే ప్లాన్ చేసుకుంది. కాబట్టి వాటిని ముందే పసిగట్టి డ్రోన్లను కూడా మిసైల్ ద్వారా దాడి చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వాటిని కూడా మనం చాలా సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశాం. కాబట్టి మొత్తంలో పూర్తి స్థాయిలో చూసుకుంటే కూడా నిన్నటి నుంచి ఇటు పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లో కావచ్చు, LOC వెంట చూసుకుంటే కూడా 13 డ్రోన్లని భారత సైన్యం కూడా వాటిని పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మిసైళ్లు 8 ఉన్నాయి. ఇందులో ఫైట్ జెట్టర్స్ కూడా 3 ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవైపు కేవలం పాకిస్తాన్ అనేది జమ్మూ కాశ్మీర్ POK LOC ప్రాంతాల్లో మాత్రమే దాడులకు తెగపడితే మనం దానికి ప్రతిదాడిగా అటు మొత్తంగా పూర్తి స్థాయిలో ముప్పేట దాడి చేసే ప్రయత్నం చేశాము. ఇటు రాజస్థాన్తో పాటు కరాచీ వంటి ప్రాంతాలకు సంబంధించిన సీపోర్ట్ ఏరియా ఉంటుందో పాకిస్తాన్కి చాలా అతిపెద్ద ఆదాయ వనరుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దాని మీద కూడా మనం దాడి చేసి సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తి నష్టం చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీటితో కాకుండా పాకిస్తాన్లోని చాలా ప్రాంతాలకు సంబంధించి ఇస్లామాబాద్ లాంటి దేశ రాజధానికి సంబంధించి కూడా మిసైల్ దాడి చేశాము. డ్రోన్ దాడి చేస్తే ఆ డ్రోన్ దాడికి ఆ దేశ సంబంధించిన ప్రధానమంత్రి కూడా అక్కడి నుంచి పలాయన చిత్తగించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ అందుబాటులో లేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాకిస్తాన్ మీద భారత్ వరుస దాడుల నేపథ్యంలో అక్కడ స్థానిక ప్రజల నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకత ఏర్పడినట్టుగా తెలుస్తుంది. కొన్ని చోట్ల కూడా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చినట్టు తెలుస్తుంది. గడిచిన కొన్ని గంటలుగా పాకిస్తాన్లోని చాలా ప్రధాన నగరాలు అంధకారమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ పాకిస్తాన్ మీద భారత్ ముప్పేట దాడి నేపథ్యంలో కూడా అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ఆర్మీ విభాగాన్ని కోల్పోయాము, పౌరులు ఏమైనా చనిపోయారన్న సమాచారం కూడా ఇంకా పక్కా సమాచారం రావాల్సి ఉంటుంది. రాత్రి నుంచి కూడా పాకిస్తాన్కి నిద్రలేని రాత్రులు గడిపే విధంగా భారత ఆర్మీ చేసినట్టు తెలుస్తుంది. కేవలం నేవీ ఆర్మీ కాకుండా త్రివిధ దళాలు కూడా ప్రస్తుతానికి పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గడిచిన కొద్ది గంటలుగా ఇటు ఆకస్మిక POK ప్రాంతంతో పాటు పాకిస్తాన్లో జరుగుతున్న ఎంటైర్ ఆపరేషన్ కూడా ఇక్కడ ఆర్మీ అధికారులు మినిట్ టు మినిట్ పరిశీలిస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని ప్రధానమంత్రి మోదీకి కూడా చేరవేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మరికొన్ని గంటల్లో కూడా నిన్న రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు ముప్పేట దాడికి సంబంధించి కావచ్చు, ఎంత సమర్థవంతంగా పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్లు కావచ్చు, మిసైల్ను ఏ విధంగా ఎదుర్కొన్నాము, ఎంత మేరకు పాకిస్తాన్కి నష్టం చేకూర్చామన్న సమాచారం కూడా మరికొద్ది గంటల్లో కూడా మీడియాకు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా POKతో పాటు LOC ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఇప్పటికే కొన్ని వేలాది మంది సంబంధించిన సరిహద్దు ప్రాంతాల గ్రామాలకు సంబంధించిన వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలెవరు కూడా బయటికి రావద్దని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధాన ఎయిర్పోర్ట్తో పాటు వివిధ బేస్ క్యాంపులకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా గడిచిన కొద్ది గంటలుగా సరిహద్దు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రతి అణువుని కూడా ప్రస్తుతానికైతే దేశానికి సంబంధించిన ముఖ్యులంతా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాకిస్తాన్ మీద చర్యకు సంబంధించి కావచ్చు, ప్రపంచ దేశాల నుంచి కూడా మిశ్రమ స్పందన వెలువడుతుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ తప్పు చేసింది, పూర్తి స్థాయిలో ఒక కవింపు చర్యలకు పాల్పడుతున్న కేవలం భారత్ ఉగ్రవాద స్థావరం టార్గెట్గా చేసుకుంటే పాకిస్తాన్ మాత్రం ఇండియన్ ఆర్మీకి సంబంధించిన చాలా వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేయడంతో దానికి సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టుగా ప్రపంచ దేశాల్లో అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సౌదీ రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు కూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా POK ప్రాంతంలో కూడా కవింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాల్పుల మోతలు అదేవిధంగా భారీ శబ్దాలతో కూడా ప్రస్తుతానికైతే అక్కడ యుద్ధ వాతావరణం, ఒక భీతాకరణ వాతావరణం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సుమా.